ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది రూపకి? చంద్ర, త్వరగా డాక్టర్కి ఫోన్ చేయి. అందరూ ఇక్కడున్నారేంటి? ఏమైంది? కంగారు పడాల్సిందేమీ లేదండి. యు ఆర్ ప్రెగ్నెంట్. ఏంటి, ప్రెగ్నెంటా? అవును అశోక్, నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఇది ఎలా జరిగిందో నాకు నిజంగా తెలీదు. నేను ఏ తప్పు చేయలేదు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. నోరు ముయ్యవే. నాటకాలు ఆడుతున్నావా? నేనంత తెలివి తక్కువ వాడిలా కనిపిస్తున్నానా? చేసిందంతా చేసి నంగనాచిలా ఏమీ తెలియదంటూ దొంగడుపులు ఏడుస్తున్నావా? నీకు తెలియకుండా నీ కడుపు ఎలా వస్తుందే? నువ్వు ఆస్తికి ఆశపడి ఆ రాజుగాడితో యాక్టింగ్ చేస్తున్నా అని చెప్పి వాడితో కడుపు తెచ్చుకొని ఇప్పుడేం తెలియదని చెప్తున్నావా? అశోక్, అది కాదు అశోక్, నిజంగా నాకేం తెలీదు అశోక్. నోర్మోయ్, ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. హలో కోమలి, 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 హలో. అసలు ఏం జరిగింది కోమలి? అంటే ఇదంతా నా కళ. ఇప్పుడు ఈ విషయం అశోక్కి చెప్తే ఎలా తీసుకుంటాడో ఏమో. అర్థం చేసుకుంటే పర్వాలేదు, అపార్థం చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఇప్పుడు చెప్పొద్దు. ఏం లేదు అశోక్, నాకిక్కడ ఉండాలంటే కొంచెం భయంగా ఉంది. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ సూర్యప్రతాప్ నుంచి ఎలా బయటపడాలో తెలియక టెన్షన్ పెరిగిపోతుంది. ఇక్కడేమో మనం అనుకున్న ప్లాన్స్ అంత ఈజీగా వర్కౌట్ అయ్యేలా లేవు. నేనే ప్లాన్ వేసినా అది తిరిగి నాకే తగులుతోంది. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతావా అశోక్? కోమలి, నీకున్న భయమే నాకు ఉంది. కానీ మన ప్లాన్ వర్కౌట్ అయితే కొన్ని కోట్లు మన సొంతం అవుతాయి కదా అని ఆగాను. అలా అని నువ్వు ఇబ్బంది పడుతున్నా చూస్తూ ఉండలేను. నువ్వేం భయపడకు కోమలి, నేను ఇప్పుడే వచ్చి నేను తీసుకెళ్తాను. అలాగే అశోక్, నువ్వెలాగో అలా ఇంటి బయట వరకు రా, నేను వచ్చేస్తాను, సరేనా? సరే కోమలి. ఏం చేస్తున్నావు కోమలి? ఏమని చెప్పాలి? నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యానో నాకే తెలియట్లేదు. నేనే తప్పు చేయలేదు. అయినా మీరు కూడా వారించకుండా నేను ప్రెగ్నెంట్ అన్నట్టే మాట్లాడారు. ఇక్కడే ఉంటే ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా అని భయం వేస్తోంది. ఈ విషయం అశోక్కి గాని, అశోక్ వాళ్ళ అమ్మ నాన్నకు గాని తెలిస్తే నా లైఫ్ ఏమవుతుందో అని భయంగా ఉంది. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను. ఇందులో నువ్వంత భయపడాల్సిందేమీ లేదు కోమలి. అంత సులువుగా ఎలా చెప్తున్నారండి? ఒక్కసారి నా ప్లేస్ లో ఉండి చెప్పండి ఆ మాట. అయ్యో కోమలి, అసలు నువ్వు ప్రెగ్నెంటే కాదు. ఆ డాక్టర్ చేత నేనే అలా చెప్పించాను. అయితే నేను కళ్ళు తిరిగి పడిపోయింది. అది కూడా నేనే చేశాను. నువ్వు తాగిన పాలల్లో లైట్గా మత్తుమందు కలిపాను.
వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకో, ప్రశాంతంగా పాలు తాగో. అది తాగడం వల్ల నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. నిజంగానే చెప్తున్నారా విజయాంబిక గారు? హ, నిజంగానే చెప్తున్నాను. కావాలంటే మా దీపక్ మీదొట్టు, ఇదే నిజం. అయినా అయినా నాకు చెప్పకుండా ఇలా ఎందుకు చేశారు? నాకు చెప్పుంటే ఇంత భయపడి ఉండేదాన్ని కాదు కదా. నీకు చెప్పకపోవడం వల్లనే నువ్వింత న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగావు. అదే నీకు ముందే తెలుసుంటే నువ్వు లేనిపోని టెన్షన్ పడి దొరికిపోయే ప్రమాదం ఉండేది. అందుకే చెప్పలేదు. డాక్టర్ అలా చెప్పగానే నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. టెన్షన్తో సగం చచ్చిపోయాను. అందుకే ఇక్కడే ఉంటే ఇంకా ప్రమాదం అని వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. ఇంతకీ నా ప్రెగ్నెన్సీతో మీరేం చేయాలనుకున్నారు? సింపుల్ కోమలి, నువ్వు ప్రెగ్నెంట్వి అన్న విషయాన్ని నా తమ్ముడు నమ్మాడనుకో, మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్టే. నువ్వు ప్రెగ్నెంట్ అన్న కారణాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒకటి చేసి ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించే ప్రయత్నం చేసుండేదాన్ని. నా తమ్ముడు కూడా హ్యాపీగా ఉన్నాడు కాబట్టి అడ్డు చెప్పకుండా, ఆలోచించకుండా సంతకాలు పెట్టుండేవాడు. అప్పుడు నీ వాటా నువ్వు తీసుకుని హ్యాపీగా వెళ్ళి నీ అశోక్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి ఇంకొన్ని రోజులు ఈ ప్రెగ్నెన్సీ డ్రామాని కంటిన్యూ చేద్దాం. అశోక్కి ఫోన్ చేసి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, నువ్వేం రావద్దని నువ్వే ధైర్యం చెప్పు. అలాగే విజయాంబిక గారు. భలే నటించావే.